భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల మామిడిగూడెం గ్రామ పటేల్ పూణెం రామనాథం అకాల మృతి పట్ల సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ రఘునాథం ఆదివాసుల పక్షాన అనేక పోరాటాలు చేశారని, ఆదివాసీలకు మరింత సేవలు అందించేందుకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చేరి పీడిత ప్రజల సమస్యలను తీర్చాడని, పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు ఎదురెళ్లి ఆదివాసీలకు భూమిపై హక్కులను కల్పించారని వారన్నారు. కామ్రేడ్ రామనాథం పార్థివ దేహానికి గ్రామస్తులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు ఘనంగా నివాళులు అర్పించారు. కోటన్నను కూడా రామనాథం ఉద్దేశించి వీళ్ళకి మంచి అనుబంధం ఉన్నది. ఆయనను కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రామనాథం బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి నా ప్రాణం వరకు చివరి దశ వరకు ఆయన తిరగడం జరిగింది. మనకి మొట్టమొదట వార్డు నెంబర్ కూడా ఎమ్మెల్యే పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఎవరంటే ఆయనకు మించి ఆయన గెలవనటువంటి పంచాయతీలలో ఎక్కడ ఎవరు లేరు. సిపిఐ నుండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా గుడిసెంటర్ల టైలర్ పని చేసుకుంటూ మరి మన పార్టీని పట్టుకొని ఏలాడుకుంటూ చివరి వరకు ఆయన గారే పట్టుకొని తిరగడం వల్ల ఈరోజు మనం అందరం ఆ నీరాల బాధపడడం జరుగుతుంది. మన రామనాథం ఉద్దేశించి మన మాజీ ఎంపీటీసీ అయినటువంటి కొండ రమేష్ గారు కూడా కామ్రేడ్ రామనాథం గారికి, కామ్రేడ్ రామనాథం గారికి అట్లాగే కామ్రేడు రామనాథం అన్న దాన సంస్కారాలకి హాజరైనటువంటి అక్కలు అన్నలందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. కామ్రేడు రామనాథం అన్న ఆదివాసీ ముద్దుబిడ్డడు. అట్లాగే పీడిత ప్రజల అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రీతమ నాయకుడు. ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ఏదైతే ఉందో ఆ జాతి హక్కుల కోసం కలబడ్డటువంటి వాడు, నిలబడ్డటువంటి వాడు, మన హక్కుల్ని సాధించుకోవటం కోసం పోరాడినటువంటి ఒక మంచి వ్యక్తి. ఈ క్రమంలోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో ఇప్పుడు చేరటం కాదు, ఒకనాడు ఇక్కడ సిపిఐ పార్టీ కొనసాగుతున్నటువంటి ఒక దశలో ఈ పార్టీ జెండాని ఇక్కడ వివిధ పార్టీలు ఉన్నటువంటి ఒక దశలో న్యూ డెమోక్రసీ జెండా చేపూనాడు. ఆనాడు ఈ జెండాకి వన్నె తెచ్చేటువంటి ఒక విధమైనటువంటి ఒక పాత్రని కామ్రేడు రామనాథం అన్న పోషించాడు. ఎక్కడ ఉండేటువంటి ఆదివాసీలందరినీ, ఈ 4 గ్రామాల్ని ఐక్యం చేశాడు. ఎక్కడ పేదరికంగా జీవిస్తున్నటువంటి పేదల సమస్య పరిష్కారానికి, ఆకలి బాధ పరిష్కారానికి ఎక్కడ భూమి కావాలి అని చెప్పి ఆలోచించాడు. ఆ భూమి ఎక్కడ ఫారెస్టుల చేతిలో అడవిగా ఉన్నది. ఈ ఫారెస్టుల్ని ఎదిరించాలంటే అది ఎంఎల్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి అది న్యూ డెమోక్రసీ పార్టీలో చేరి ఇక్కడ న్యూ డెమోక్రసీ దళాలతోటి అండగా నిలబడి ఇక్కడ ఫారెస్టులని, ప్రభుత్వాన్ని ఎదిరించి ఇక్కడ వందలాది ఎకరాల ఈ ప్రాంతంలో, ఈ గ్రామాలలో ప్రజలు భూమి నరికేటువంటి దాంట్లో, ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ఒక దాంట్లో, ఫారెస్టులని ఎదిరించేటువంటి ఒక దాంట్లో కామ్రేడ్ రామనాథం ఒక మంచి కీలకమైనటువంటి, తిరుగులేనటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక పాత్రని పోషించాడు. ఆ పాత్ర పోషించినందుకే ఇక్కడ మనం ఈరోజు 2 పూటల తిండి తినగలుగుతున్నాం, మంచి బట్ట కట్టగలుగుతున్నాం, ఇక్కడ మంచిగా జీవించగలుగుతున్నాం అనేటువంటిది. అంటే దాంట్లో కామ్రేడ్ రామనాథం పాత్ర అనేటువంటిది చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక పాత్రని కామ్రేడ్ రామనాథం అన్న పోషించాడు. ఆ పాత్ర పోషించాడు కాబట్టే మనం ఈరోజు అనేక మంది ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కామ్రేడ్ రామనాథన్న గారికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రామనాథన్ గారి అకాల మరణానికి విచ్చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు మీడియా మిత్రులకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా విప్లవ అభినందనాలు తెలియజేస్తూ, ఈ కామ్రేడ్ రామనాథం పుట్టుక ఆదివాసి అయినా కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక దీపంలాగా వెనుకబడ్డ ఆదివాసీ కులాలను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆ రోజులలో పోడు భూముల సమస్య కానివ్వండి, స్కూలు విషయం కానివ్వండి, ఇతరత్ర సమస్యలను కూడా తన భుజ స్కంధాలపై వేసుకొని నేను ఈ మామిడిగూడెం గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ తన వంతు సహాయాన్ని సహకారాలని అందరికీ చాలా బాగా చేసిండు. ఇవాళ ఆయన మరణించటం మనకి తీరని లోటు. ఆ మరణాన్ని మనం ఎలా తను ఆశించిన ఆశయాలు ఏమున్నాయో వాటిని ముందుకు మనం నడిపిస్తూ ఆయన యొక్క ఆశయ సాధనాల కోసం మనం పాటుపడాలి. ఈ ఆదివాసి ముద్దు బిడ్డగా జన్మించినందుకు ముందుగా మనం ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన అకాల మరణానికి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆత్మ చేకూరాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రామనాథం గారు అకాల మరణం చెందడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాము, స్కూల్లో ఉన్నాము. నేను జాబ్ వచ్చి 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అతను 40 సంవత్సరాలు కూడా ఊరు కోసం ఎంత పాటుపడ్డాడంటే అది మరవలేంది. ఎందుకంటే స్కూల్ కోసం, ఊరు కోసం చాలా చేశాడు. ఆయన చనిపోయిన చాలా బాధగా ఉంది.